అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తున్నాను. అదేంటంటే వెజిటేబుల్ బిర్యానీ అంటారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నెయ్యి, పెరుగు, కారం, పొడి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గోడంబి, లెమన్ చెక్క, వెజిటేబుల్స్ క్యారెట్, పచ్చి బఠానీ ముందుగా నానబెట్టుకోవాలి, పచ్చిమిర్చి, బీన్స్ కాయలు, అలాగే క్యాప్సికమ్ ఆప్షనల్, అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, అది తీసేయచ్చు, టమోటో, క్యారెట్, నూకలు, మిల్ మేకరు, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, నూనె, ఈ మాత్రం సన్నగా తొలగించుకున్న ఆనియన్స్. ఇప్పుడు నేను వీటన్నిటిని ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో మీరు చూస్తారు కూడా రండి. ఇందులోకే మన వెజిటేబుల్ బిర్యానీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. నేను ఈ స్పూన్లో ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఈ మాత్రం బగారా ఆకు, స్టార్ పువ్వు 2, ఇలాచి 2, చెక్క ఇంచు, లవంగాలు 5, 6. ఇందులోకి మనం ముందుగా తరిగించుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ మాత్రం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి గోడంబి వేసుకోవాలి. ఈ మాత్రం అల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ మాత్రం సైజు 2 మీడియం సైజు టమోటాలు యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం బీన్స్ కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తరిగి కలుపుకోవాలి. 200 ml ఒక గుప్పిడి పుదీనా, ఆప్షనల్, అది మీకు ఇష్టం వేసుకోవచ్చు, లేదా తీసేయచ్చు. వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా మనం కడిగి పెట్టుకున్న మిల్ మేకర్ని కలుపుకోవాలి. సరిపడా ఉప్పు కలుపుకోవాలి. ఇక మిరప్పొడి, కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇందులోకి వంకాయలు, ఆలుగడ్డ, ధనియాల పొడి ఈ మాత్రం వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా బాగా మగ్గించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ సైడు అలాగే నేను వేడి నీళ్ళు కాంచుకుంటున్నాను బియ్యంలోకి వేసేదానికి. నేను 3 గ్లాసులు బియ్యం వేసుకున్నాను కాబట్టి 6 గ్లాసులు నీళ్ళు వేడి చేసుకుంటున్నాను. ఇందులోకే మనం ముందుగా 2 గంటల సేపు ముందు నానబెట్టుకున్న పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఇంకా పచ్చి బఠానీ నానాల్సిందే. ఈ మాత్రం పసుపు వేసుకోవాలి. ఇలా బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఈ మాత్రం కొద్దిగా కస్తూరి మేతి, ఈ కస్తూరి మేతి కలుపుకోవడం వల్ల మంచి స్మెల్ యాడ్ అవుతుంది. కస్తూరి మేతి మాత్రం వేసుకోవాలి. ఇందులోకి ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. ఈ గ్లాసులో నేను 3 గ్లాసులు బియ్యం వేసుకున్నాను కాబట్టి ఒక 6 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాను. 3 గ్లాసుల బియ్యంని నేను శుభ్రంగా కడిగి ఒక ½ అవర్ ముందు నానబెట్టుకున్నాను. మన వెజిటేబుల్ బిర్యానీకి ఈ మాత్రం బియ్యం నానబెట్టుకున్నాను ముందుగా శుభ్రం చేసి. ఇప్పుడు అప్పుడే మనం వెజిటేబుల్స్కి ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు బియ్యంకి ఎసురుకి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఎసురు బాగా ఇలా తరుగుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి నానబెట్టుకున్న బియ్యంని ఇందులో కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలిపెట్టేసి
వదిలేయాలి. మన వెజిటేబుల్స్ అన్ని బాగా ఉడికిపోయినాయి. అంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగా వచ్చింది సార్. ఎట్లది వెజిటేబుల్ బిర్యానీ? సూపర్ ఉంది. వెజిటేబుల్ బిర్యానీ అంటారు, వెజిటేబుల్ పలావ్ అంటారు. మాత్రం బాగా ఉడికించుకోవాలి. బిర్యానీ ఇష్టమా? వెజిటేబుల్ పలావా నీకురా? ఇప్పుడు దేవారం బిర్యానీ కుంటావా? శనివారము ఈ మాత్రం చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా, ఇది ఆప్షనల్, ఇష్టముంటే చల్లుకోవచ్చు లేకపోతే వద్దు. ఇందులోకి కొద్దిగా నెయ్యి, వేసుకుని మూత పెట్టి బాగా దీన్ని దమ్మివ్వాలి. వెజిటేబుల్ బిర్యానీకి పెరుగు పచ్చడి చేసుకుంటున్నాను నేను. పెరుగు అయినా బాగుంటుంది, గుత్తొంకాయ కూర ఏదైనా, కాబట్టి మనకి పిల్లలకి ఇదే బాగుంటుందని చెప్పి నేను పెరుగు పచ్చడి చేస్తా ఉన్నాను. ఇందుకు కావాల్సింది పెరుగు 1/4 లీటర్ పెరుగు తీసుకున్నాను, మీడియం సైజు 2 ఆనియన్ కోసుకున్నాను, 1 టమోటో, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి, వీటన్నిటిని సన్నగా తరుక్కొని ఇందులో వేసి పెరుగు పచ్చడి తయారు చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి, ఈ మాత్రం ఉప్పు కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇంతే, మన పెరుగు పచ్చడి రెడీ. మన వెజిటేబుల్ బిర్యానీలోకి మన పెరుగు పచ్చడి రెడీ. ఇలా చేసుకుంటే మన వెజిటేబుల్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సింప్లీ పెరుగు పచ్చడి రెడీ. మన దమ్మైంది వెజిటేబుల్ బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. చాలా అంటే చాలా సూపర్ గా వచ్చింది మన వెజిటేబుల్ దమ్ బిర్యానీ. మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయింది, ఇంకా ఆలస్యం ఎందుకు. అలాగే మన పెరుగు పచ్చడి రెడీ అయింది, వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయింది, ఇంకా ఆలస్యం ఎందుకు. వేడి వెజిటేబుల్ బిర్యానీలోకి పెరుగు పచ్చడి వేసుకొని తినేయడాలే. మన వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయింది, పెరుగు పచ్చడి రెడీ అయింది, ఇంకా ఆలస్యం ఎందుకు, వేసుకొని తినేయడాలే. లేట్ చిన్ని చికెన్ బిర్యానీ కాదు, వెజిటేబుల్ బిర్యానీ. నానేసిందే, మనం నానేయలే, అప్పటికప్పుడు రెడీమేడ్ చేయండి. చూసుకో, వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయింది, పెరుగు పచ్చడి గుమగుమలు వాసనలకి తట్టుకోలేకపోతున్నాం. అంతా బాగుందా? ఓకే, స్టార్ట్ చేద్దామా? వేడి వెజిటేబుల్ బిర్యానీ. చాలా అంటే చాలా సూపర్ గా వచ్చింది. ఇప్పుడు నేను ఎలా తయారు చేశాను, దీనికి ఏమేమి వేసాను, అలాగే మీరు ఇందులో వేసుకొని చేసి చూసి టేస్ట్ చాలా బాగా కుదిరింది. పిల్లలు పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు వారానికి ఒక రోజున క్యారెట్ చేసి పంపించండి పిల్లలకి. ఈ వెజిటేబుల్ బిర్యానీ చాలా సూపర్ గా ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్ గా టేస్ట్ గా కుదిరింది. అన్ని ఉప్పు కారాలు మసాలాలు అన్ని పర్ఫెక్ట్ గా కుదిరింది. తినేదానికి చాలా టేస్టీగా ఉంది. పిల్లలంతా కూడా తింటా ఉన్నారు. చాలా చాలా సూపర్ గా ఉంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంచెం మంచి వీడియోల కోసం మన ఆదివారపల్లి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ వెజిటేబుల్ బిర్యానీ, ఈ పెరుగు పచ్చడి ఎలా తయారు చేశానో
మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే ఇప్పుడు మన ఆర్బీఆర్ పల్లె రుచిని ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి నన్ను ఇంకా ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, డన్. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే, ఇటు మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. Okay, done.